తెప్పించుకుంటాడు. కాలేజీకి వెళ్ళి విద్యార్థుల అకౌంట్ బుక్స్ తెప్పించి పోల్చడం మొదలుపెట్టాడు. ఎట్టకేలకు ఆ లేఖ రాసింది కార్తీక్ అని కనుక్కున్నాడు. అతని గురించి ఆరా తీశాడు. తాను కాలేజ్ మధ్యలోనే మానేసి అతని స్నేహితుల సహాయంతో అతను సికింద్రాబాద్లోనే ఉన్నాడని, ఒక రూమ్లో అద్దెకుంటూ దూర విద్య అభ్యసిస్తున్నాడని తెలిసి ఆ ఇంటికి వెళ్ళి హౌస్ ఓనర్ని కూపీలాగాడు. హౌస్ ఓనర్ కార్తీక్ 2 వారాల కిందటే చనిపోయాడని చెప్పాడు. ఎలా అంటే యాక్సిడెంట్ అయ్యిందని చెప్పాడు. కార్తీక్ గురించి కనుక్కోవాలని యాక్సిడెంట్ స్థానంకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వసంత్ 2 వారాల కిందట హేమంత్కి జరిగిన యాక్సిడెంట్ స్థలమని కనుక్కున్నాడు. యాక్సిడెంట్ గురించి ఆరా తీశాడు. అక్కడ పాన్ షాప్ అతన్ని కనుక్కున్నాడు. యాక్సిడెంట్లో ఒకరు వెంటనే చనిపోయారని, ఇంకొకరు అదృష్టవశాత్తు ఏమీ అవ్వలేదని చెప్పాడు. కానీ ఇంట్రాగేషన్లో వసంత్కి హేమంత్ చాలా గాయాలయ్యాయి, హాస్పిటల్లో చేరాను అని చెప్పాడు. వసంత్ అనుమానం మళ్ళీ హేమంత్పై మొదలైంది. హేమంత్ స్నేహితులు ఇంట్రాగేట్ చేశాడు. వసంత్ అప్పుడు భయంతో జరిగినవన్నీ వసంత్కి చెప్పారు. హేమంత్కి గాయాలు అవ్వలేదని, హాస్పిటల్లో డాక్టర్ స్నేహితుడు కాబట్టి గాయాలు బాగా తగిలాయని అబద్ధం చెప్పాడని చెప్పారు. హేమంత్కి ఇదివరకే పెళ్ళై 2 పిల్లలున్నారని, భార్య లండన్లో జాబ్ చేస్తుందని, వచ్చే నెల ఇక్కడికి వచ్చేస్తుందని చెప్పారు. తను చాలా డబ్బులతో వస్తుంది కాబట్టి ఆ డబ్బులు వదులుకోవడం ఇష్టం లేని హేమంత్ శిశిని చంపాలని ఆ ప్లాన్ చేశాడని చెప్పారు. యాక్సిడెంట్ మాత్రం నిజమేనని, కానీ దాన్ని వాడుకొని శిశిని చంపాలనుకున్నాడని చెప్పారు. యాక్సిడెంట్ అయ్యాక డాక్టర్కి కాల్ చేసి పేరు రిజిస్టర్ చేయించి రెస్టారెంట్ దగ్గర శిశిని కలిసి తర్వాత సర్ప్రైజ్ అని పేరుతో చంపాలనుకున్నాడు. కానీ రెస్టారెంట్కి వెళ్ళేసరికి శిశిర అక్కడ లేదని, ఎటు వెళ్ళిందో తెలియదని చెప్పారు. హేమంత్ మోసాన్ని తెలుసుకున్న వసంత్ కోపంతో వెళ్ళి అరెస్ట్ చేశాడు. కానీ శిశిర్ని హేమంత్ ఏం చేయలేదు. మరి శిశిర ఏమైంది? ఇలా ఆలోచిస్తుండగానే వసంత్కి ఫోన్ వచ్చింది. అవతలి వాళ్ళ మాటలు విని అన్వేషణ చేద్దామని బయలుదేరాడు. మరుసటి రోజు వసంత్ని తన పై అధికారి శ్రవణ్ కలిసి తన వల్ల ఏమీ కాదని, ఉద్యోగానికి పనికిరాడని చెప్తాడు. కానీ వసంత్ తన శిశిర్ని కనిపెట్టడానికి క్షేమంగా ఉందని చెప్పాడు. శ్రవణ్ ఆశ్చర్యంగా ఎక్కడ ఉంది అని అడిగాడు. క్షేమంగానే ఉంది అని చెప్పి శ్రవణ్ని అరెస్ట్ చేశాడు వసంత్. శ్రవణ్ కోపంతో నేను నీ పై అధికారిని, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నావు అని కోపోద్రేకుడైపోయాడు. అప్పుడు నిజం చెప్పాడు వసంత్. రెస్టారెంట్కి వచ్చే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మేస్తూ నేరం చేస్తుంది మీ తమ్ముడే. ఆ రెస్టారెంట్ ఓనర్ మీ తమ్ముడు చేసే నేరాన్ని కప్పిపుచ్చుతూ అమ్మాయిలను అమ్మడంలో సహాయం చేసినందుకు అరెస్ట్ చేశానని చెప్పాడు. దానికి సాక్ష్యం ఏంటి అని అడిగాడు శ్రవణ్. శిశిర్ని తీసుకొచ్చి నిజం చెప్పిస్తాడు. ఆ రోజు సాయంత్రం హేమంత్ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నా రెస్టారెంట్ ఓనర్ కిడ్నాప్ చేశాడని, తర్వాత విదేశాలకు అమ్మేస్తున్నామని చెప్పారని చెప్తుంది. ఆ విదేశీ ముఠాతో మాట్లాడే వాళ్ళల్లో శ్రవణ్ కూడా ఉన్నారని చెప్తుంది. అందుకని అరెస్ట్ చేశామని, ఇంకా శిక్ష పడటమే తరువాయి అని చెప్పి జైల్లో పడేస్తాడు. వసంత్ క్షేమంగా శిశిర్ని ఇంటికి చేరుస్తాడు. శిశిర్కి తాను రాసిన లేఖ గురించి ఆరా తీస్తాడు వసంత్. ఆ లేఖ అబద్ధమని, హేమంత్ అది ఒక పరీక్ష, తాను చెప్పినట్టు రాయగలిగితే పార్టీ ఇస్తా అన్నాడని చెప్తుంది శిశిర. అప్పుడు వసంత్కి విషయం అర్థమవుతుంది. లేఖ చూసి ప్రేమించానని శిశిర హేమంత్తో చెప్పడం వల్ల శిశిర్ని చంపి ఆ లేఖ రాసిన వాడిపై తోయడానికి ఆ లేఖ రాయించాడని తెలుసుకుంటాడు. హేమంత్ మోసాన్ని తెలుసుకున్న శిశిర తన ప్రేమ ఇంత మోసం చేస్తుంది అని దారుణంగా మోసపోయానని తెలుసుకుంటుంది. కిడ్నాప్ విషయంలోనే ఇంకా బయటికి రాని శిశిర హేమంత్ మోసాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆ షాక్ని తట్టుకోలేక పిచ్చిపట్టి మానసిక స్థితి మొత్తం చెడిపోయి ఒక గదిలో బందీలా పడి ఉంది. శిశిర్ని చిన్ననాటి నుంచి ఎంతా చలాకీగా చూసిన నేను ఇప్పుడు ఒక గదిలో పిచ్చిదై పడి ఉండటం చూసి కుమిలిపోవడం తప్ప ఏం చేయలేకపోతున్నాను. కూతుర్ని కంటికి రెప్పలా చూసుకున్న ఆ తండ్రి పరిస్థితి వర్ణనాతీతం. అందమైన ప్రేమలోకం చూపించి అమాయకంగా శిశిర్ని చంపాలనుకున్న హేమంత్ కట్టుకున్న భార్యకి పిల్లలకి దూరమై జైల్లో నరకం అనుభవిస్తున్నాడు. అసలైన ప్రేమ పంచాలనుకున్న కార్తీక్కి దూరమై మోసపూరితమైన ప్రేమను నమ్మిన శిశిర జీవితం ఏమైంది? తనకేం మిగిలింది? నిశిరాత్రి శూన్యం తప్ప. ఎప్పటికైనా శిశిర మామూలు మనిషి అవ్వాలని ఆశిస్తూ రచన సూర్యతేజ మొక్క.